మంగాపురం ద్వారా వచ్చాను. దిగేటప్పుడు ఈ దారి దిగాం, కానీ ఈరోజు ఫస్ట్ టైం తిరుగుతున్నాను. ఈరోజు కొండపైకి పోతుంటే ఒక నూతనమైనటువంటి అనుభూతి. ఒక సామాన్య భక్తులతో సమానంగా నేను కూడా పోయినప్పుడు, అందులో భగవంతుడి యొక్క సేవకు పోయినప్పుడు చాలా ఒక మంచి అనుభూతి. నా జీవితంలో ఎప్పుడు లేనటువంటి అనుభూతి చూస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే నేను ముఖ్యమంత్రిగాను, ఒక ముఖ్యమైన నాయకుడిగా కాకుండా నేను ఎప్పుడు కూడా సాధారణ భక్తుడిగానే రావాలని నా కోరిక. అందుకనే మీరు చూస్తే ముఖ్యమంత్రిగా మహాద్వారం పోయే అవకాశం ఉన్నా నేను ఎప్పుడు క్యూ కాంప్లెక్స్లో పోతాను. మనం ఒక ఆదర్శంగా ఉంటే భక్తులకు కూడా భక్తి పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది. అది నా ఉద్దేశం. కింద నుంచి గాలి గోపురానికి 1 అవర్ కనీసం ఒక్కసారి కూడా కూర్చోకుండా మీరు చేరుకోవడం జరిగింది. గతంలో చిరంజీవి యాత్ర అప్పుడు అధికంగా కూర్చుని మీడియా ప్రతినిధులు కూడా అలసలకు గురయ్యారు. ఈరోజు మీడియాను కూడా మీరు పరుగులు తీర్చినట్టు కూడా మీడియా ప్రతినిధులు భావిస్తున్నారు. మీకు ఎలా ఉంది 1 అవర్ రికార్డ్ టైంలో మీరు? నేను జీవితంలో ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. ఏ పని చేసినా ఒక నిష్ఠతో పనిచేయడం అలవాటు నేర్చుకున్నాను. ప్రతిరోజు కూడా నేను కూడా థ్రెడ్మిల్ కానీ సైక్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. అందుకనే ఈరోజు చాలామంది అలసట అనుకుంటున్నారు, కానీ నాకేం అలసట్లేదు. అక్కడ టెంపుల్ వచ్చింది కాబట్టి లోపల పోవాల్సి వచ్చింది తప్ప, లేకపోతే కొండపైకి పోయే వరకు ఎక్కడ కూర్చునే పరిస్థితి ఉండదు. తప్పకుండా మీరే చూస్తారు. ఈ రూట్లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి దిగినాను చాలాసార్లు, కానీ ఎక్కింది మాత్రం మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. ఆ విధంగా మంగాపురంలో వచ్చి అది సులభ